రానున్న రోజుల్లో విశాఖపట్నం నాలెడ్జ్ సిటీగా మారబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా తయారు చేస్తామన్నారు. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు ఐటీ మంత్రి లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వ సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతోందని తెలిపారు. చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతోంది. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ గా విశాఖపట్నం తయారవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏఐ వాడుకోవాలని, ఆర్ యూస్ కేస్ తయారు చేయాలని, తొందరలోనే మీ అందరి ఆరోగ్యానికి, ఎటు రవి కూడా ఉన్నారు, రవికుమార్ గారు ఉన్నారు, మీ అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా ఏఐ డాక్టర్ని మీకు అందుబాటులో పెడతాం. ఏం కావాలన్నా ఏఐ డాక్టర్ని అడిగి దాని ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. టెస్టులు కూడా ఆటోమేటిక్గా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అనుకూలమైన రాష్ట్రంగా పెట్టుబడులకి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి, సిలికాన్ వ్యాలీకి వెళ్ళి, అప్పట్లో పబ్లిక్ ఇష్యూ పోవాలంటేనే గ్లోబలీ అక్కడికి పోయి చేసేవాళ్ళు, ఎందుకంటే అలాంటి బెస్ట్ ఎన్విరాన్మెంట్. నౌ కాగ్నిజెంట్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా ఫర్ పబ్లిక్ ఇష్యూ కోసం, ఇక్కడికి వచ్చే పరిస్థితి కోసం కంపెనీనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మనం ఊహించలేదు. అలాంటి ఇప్పుడు ప్రపంచం మొత్తం కంపెనీలు వచ్చి ఇండియాలో లాంచ్ చేసే పరిస్థితికి వస్తారు. దానికి కావాల్సిన రూల్స్ కూడా రాసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే అడిగా రవి గారిని, రవి గారు బ్లైండ్గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశా.